హలో నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మరి ఈరోజు ఈ వ్యవస్థలో మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ ముందు తీసుకొస్తున్నాను. అదేంటంటే మనకు వివాహ వ్యవస్థ అనేది అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ. మరి ఈ సమాజంలో మనుషులుగా మనం బ్రతుకుతూ మరి మగ ఆడ అనేటువంటి వాళ్లకు ఒక పెళ్ళి అనేటువంటి ఒక బంధం అనేది మనకు మొదటి నుంచి వచ్చినటువంటి ఒక ఆనవాయితీ సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని మరి దేవతలు నాటి కాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా ఈ వివాహ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారము. మరి ఆ ఆచారాన్ని మనము ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం చూసినప్పటికీ ఇప్పుడు చూసినట్లయితే చాలా మార్పులు వచ్చినాయి. ఈ వివాహ బంధంలో ఎలాంటి మార్పులు అంటే ఊహించినటువంటి చాలా భయంకరమైనటువంటి మార్పులు చూస్తున్నాం ఇప్పుడు. అందులో ముఖ్యమైనటువంటిది ఈ విడాకులు అనేటువంటి అంశం అనేది మనకు పెద్ద కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యవస్థలో. అసలు ఈ విడాకులు అనేది ఒకప్పుడు అసలు ఎక్కడనో ఒకటి, నూటికొక్కటి అసలు తెలియకపోయేది. ఆ వివాహ వ్యవస్థలో జరిగేటువంటి ఒడిదుడుకులు, కొట్లాటలు ఎన్నొచ్చినప్పటికీ కూడా చివరి వరకు కలిసి ఉంటామని చెప్పి అగ్ని సాక్షిగా 100 మందితో ప్రమాణం చేసి తాళి 3 ముళ్ళు వేసినటువంటి భార్యాభర్తలు ఒకటై సంతానాన్ని కని ఈ సమాజంలో వ్యక్తులుగా, భార్యాభర్తలుగా జీవనాన్ని కొనసాగించేటువంటి వ్యవస్థ ఉండే. మరి ఇప్పుడు కరెంట్ లేరా అంటే పెళ్ళి చేసుకుంటున్నారు, సాంప్రదాయబద్ధంగా పిల్లల్ని కంటున్నారు. మనకు ఈ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మరి అందరి జీవితాల్లో ఇది ఒక భయంకరమైనటువంటి విషాన్ని చిమ్ముతూ, లేని అలవాట్లను నేర్పిస్తూ ఈ ప్రపంచ పోకడకు దగ్గరగా ఇది చాలా కుటుంబాలను దూరం చేసేటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకున్నట్లయితే ఈరోజు కోర్టులలో ఫ్యామిలీ కోర్టులను చూసినట్లయితే కిటకిటలు ఆడిపోతున్నాయి కోర్టులు. ఏది ఈ ఒక డివర్స్ కేసులు వేసుకొని చిన్న చిన్న మనస్పర్ధలకు విడిపోదామనేటువంటి ఆలోచనలతోటి ఇటు భార్య కానీ భర్త కానీ మనస్పర్ధలతోటి కలిసి ఉండలేక, జీవించలేక వెంటనే విడిచి డివర్స్ చేసుకునేటువంటి ఆలోచనలను ఎక్కువ మంది టేకప్ చేస్తూ మరి ఇలా కోర్టులలో ఎక్కడ చూసినా కూడా గుంపులుగా 100,000 సంఖ్యలో మొత్తం కూడా ఈ యొక్క వివాహ వ్యవస్థకే మచ్చ తెచ్చేలాంటి యాక్టివిటీ చేస్తున్నారు. మరి ఎందుకు జరుగుతుంది? మరి దీనికి కారణం ఏంది? విశ్లేషించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు పుట్టడం సహజంగా, కామన్గానే పుడతాము. పుట్టిన తర్వాత మరి పెరిగేటప్పుడు మనకు ఉండేటువంటి పరిస్థితులు, మన నైబర్సు, మనం చదివేటువంటి కళాశాలలు, మనం ఉండే వాతావరణము, మనం దేనికి ప్రేరేపితం అవుతున్నాము, మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఈ వ్యవస్థలో, ఈ యొక్క డివర్స్ అనేటువంటిది ఎందుకు జరుగుతుంది అనేది మనం బాగా ఆలోచన చేయాలి. మరి ప్రపంచ పోకడ, మనిషి స్వేచ్ఛను కోరుకోవడం, ఒంటరితనాన్ని కోరుకోవడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ లేని టైంలో ఒక 2 భార్యాభర్తలను తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఎదురు చూసేవాళ్ళు. భర్త ఎప్పుడు వస్తాడా అని, సాయంత్రము డ్యూటీ అయిపోగానే వస్తాడా అని ఇట్లా ఎదురు చూసుకుంటుండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎదురు చూసేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైనా రాని, మనకు కావాల్సింది ఏందో వాట్సాప్ ద్వారా వాళ్ళకి పెట్టేద్దాము, ఇది తీసుకొని రండి అని. అంటే మానవ సంబంధాలు ఒకరికొకరు, అంటే ఉమ్మడి ఫ్యామిలీలు విడిపోయేటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ సెల్ ఫోన్ తీసుకొచ్చినటువంటి ఈ తంట అనేది ఒక జీవితాలను నాశనం చేసే కాడికి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కుటుంబంలో ఒక భర్త కానీ భార్య కానీ చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు పాల్పడినట్లయితే ఆ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఆ పిల్లల జీవితాలు అగమ్య గోచరంగా మిగులుతాయి. మీరే కాదు, మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఇటు భర్త తరఫు కుటుంబీకులు కానీ, ఇటు భార్య తరఫు కుటుంబీకులు కానీ ఎంతోమంది మీ గురించి ఆలోచించి సఫర్ కావాల్సినటువంటి సందర్భం ఉంటుంది.
కాబట్టి మీరు ఇలాంటి చెడు ఆలోచనలతో కాకుండా ఈ భూమి మీద మనిషిగా పుట్టిన మనం కాబట్టి మనిషిగా బ్రతుకుదాం, మనిషికి ఉండేటువంటి విలువల్ని దిగదార్చకుండా నెక్స్ట్ తరానికి మీ పిల్లలకు ఒక మంచి భావజాలాన్ని, ఒక మంచి సాంప్రదాయాన్ని, మంచి కల్చర్ను, మంచి పద్ధతులను ఇచ్చేటువంటి విధంగా ఉండాలి తప్ప మీరు చేసేటువంటి యాక్టివిటీస్కు మీ పిల్లలు బలి కావద్దు. ఈ సమాజం మిమ్మల్ని ద్వేషించుకోకుండా మీరు చేసే పనులకు మీ పిల్లలు అనాథలుగా మారి దిక్కులేని స్థితిలో, వాళ్ళ జీవితం ఏమవుతుందో అర్థం కాని స్థితిలో వాళ్ళకి ఇచ్చేటువంటి పనిష్మెంట్లు ఇచ్చే రైట్ మీకు ఎవరికి కూడా లేదు భార్యాభర్తలలో. కానీ ఇప్పుడు రాను రాను మనం నాగరికతను చెంది చదువుకొని విజ్ఞానం సంపాదించుకొని ఈరోజు మనము ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకొని ఎక్కడికో చంద్రమండలానికి ఎక్కడెక్కడికో వెళ్ళేటువంటి మరి అంత తెలివిని సంపాదించుకున్న మనము మరి మనం చేసేటువంటి పనులు మరి ఎక్కడికి వెళ్తున్నాయి, మళ్ళీ వెనుకకి వెళ్తున్నాయి. అంటే అనాగరికతను ప్రతిబింబించేలాగా ఉండేటువంటి యాక్టివిటీస్కి చాలామంది ఆకర్షితులు అవుతున్నారు. ఏంటి అసలు దేనికి మీరు ఆకర్షితులు అవుతున్నారు? డబ్బుకా, అందానికా, బట్టల కోసమా, లేకుంటే మీ స్వలాభం ఏముంటుంది ఇందులో? దేనికి అట్రాక్ట్ అవుతున్నారు మీరు? చాలామంది భర్తలు కొంతమంది అంటే ఇద్దరిది తప్పు ఉంటుంది, ఒక్కరిని దూషించడానికి లేదు ఇక్కడ. ఒక భార్యనో ఒక భర్తనో మనము ప్రత్యేకంగా దూషించేటువంటి సందర్భం తక్కువ. ఎందుకంటే ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి జీవితాంతం కలిసి ఉందామని చేసుకున్నటువంటి ఆ పెళ్లి పెటాకులైపోయేటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఎవరో ఒకరు తప్పు చేస్తే తప్ప, అర్థం చేసుకోకపోతే తప్ప, ఎన్ని కష్టాలు వచ్చినా భార్య కానీ భర్త కానీ చివరి దాకా వాళ్ళ జర్నీ అనేది ఉండాలి. మన పెద్దవాళ్ళు, మనకంటే ముందు వాళ్ళు చనిపోయేంత వరకు ఎలాంటి గొడవలు వచ్చినా, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికి కూడా సర్దుకొని పోయి, అంటే భర్త అంటే భరించేవాడు, భర్త అంటే భరించేవాడు అంటే అంతే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎట్లయినా భరిస్తాడు కదా అని భార్యలు వాళ్ళ మీద అలాంటి డామినేషన్ లేకుండా, భార్యల్ని కూడా బానిసలు కదా అని అనుకోకుండా భర్తలు ఒక సహజీవనం పెళ్ళైన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళు, వాళ్ళ కుటుంబము, మరి ఇతర వ్యవస్థ, ఈ ప్రపంచంలో మనం మనుషులుగా బతికేటువంటి ఈ సమాజాన్ని నిర్మించాలి తప్ప మనల్ని చూసి చీదర కొట్టుకునేలాగా, మనల్ని చూసి సిగ్గుపడేలాగా, మనల్ని చూసి చీకొట్టేలాగా బతికితే అది మానవ జన్మ అనే అర్థం లేదు. ఎందుకంటే ఒక ఆడ జన్మకున్నటువంటి గొప్పతనం, ఒక మనిషికి జన్మనివ్వడం అనేది ఒక గొప్ప వరం ఈ భూమి మీద. మరి అలాంటి గొప్ప వరం మనకున్నటువంటి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా ఉన్నటువంటి క్యారెక్టర్ను మనం ఈరోజు ఎక్కడికి పోతున్నాము, ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో, ఒక్కసారి మీరు మనసు పెట్టి మీ గుండెల మీద చేసుకుని. మరి హైదరాబాద్కు వలస వచ్చేటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక కళ ఉంటుంది, మా పిల్లల్ని మేము మంచిగా చదివించుకోవాలి, మా బతుకులు మారాలంటే మా పిల్లల్ని మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలి, భార్య భర్తలుగా మేము హైదరాబాద్లో చెరొక పని చేసుకొని మా పిల్లల్ని చదువుకుంటూ వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇస్తే మా బతుకులు మారిపోతాయనేటువంటి కలలు కంటూ వచ్చినటువంటి కుటుంబాల్లో ఇక్కడికి హైదరాబాద్ నగరం రాగానే ఇక్కడ ఒక వింత ప్రపంచం ఉంటుంది. అక్కడ కలగాని వచ్చినటువంటి కళలు ఇక్కడ కళ్ళలుగా మిగిలిపోయేటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఎందుకంటే వచ్చిన తర్వాత అతను భర్త ఏదో సెక్యూరిటీ గార్డుగానో, అమాలిగానో, ఆటో డ్రైవర్గానో, లేకుంటే అదర్స్ ఎంప్లాయీగానో ఏదో ఒక పనిలా, ఈ భార్య ఏదో ఇండ్లలో పనో, అడ్డ మీద లేబర్ పనికో, లేకుంటే ఏదైనా షాప్లో కానీ ఆఫీస్లో కానీ ఏదో వాళ్ళకు దోచినటువంటి పనులు చెరొక పని చేసుకొని పిల్లల్ని చదువుకునేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ఆ కుటుంబాల్లో ఈరోజు నీడలుగా అమ్ముకొని ఇక్కడ ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళు మునిగిపోతూ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్, కొంతమంది ఉండేటువంటి వాళ్ళందరిని చూసి నేర్చుకొని వీళ్ళు కూడా లేనిపోని ఆలోచనతోటి ఆ కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకునేటువంటి పరిస్థితికి. ఎందుకంటే తాగుడుతోటి ఒక భర్త తాగుబోతైతే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. మరి భార్య కూడా మరి సరిగ్గా సపోర్ట్ చేయకుండా ఆమె విచ్చలవిడిగా ఆ కుటుంబానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి అయితే కూడా
ఆ వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు ఏం కావాలి, ఆ భర్త ఏం కావాలి, ఆ కుటుంబం ఏం కావాలి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు బాగా ఆలోచన చేయండి. ఎంత మన చేతిలో ఫోన్ ఉన్నప్పటికీ, మనకెవరో తెలియనటువంటి వ్యక్తులు ఫోన్ చేసినప్పటికీ మన కుటుంబాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు, మన భవిష్యత్తు, మనం ఏం చేయాలనుకుని వచ్చినాం ఇక్కడికి, హైదరాబాద్లో ఏ విధంగా బతకాలనుకున్నాము, ఈ భూమి మీద మన జీవితం ఎంతకాలం ఉంటుంది, మనం ఉన్నంత కాలము మనిషిగా ఏం సాధించామో, ఏం చేయాలి, చేతనైతే ఒక మంచి పని చేయడానికి ప్రయత్నించాలి తప్ప మన చేతులారా మన జీవితాలను నాశనం చేసుకొని, మన పిల్లల జీవితాలను నాశనం చేసుకొని మనం సాధించేది ఏందని నేను ప్రశ్నిస్తున్నాను. ఏముంది మీరు సాధించేది? డబ్బు కోసం ఆశపడి, మీ యొక్క స్వేచ్ఛ కోసం, మీ కోరికలు తీర్చుకుంటానికి లేనిపోయినటువంటి ఊహలలో తేలిపోతూ కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మరి మీరు సాధించేది ఏమైనా ఉందా? చివరికి ఏమీ లేదు, ఏమీ సాధించేది లేదు, బాధపడడం తప్ప. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఈ సమాజంలో మీరు ఒక భాగం. కాబట్టి ఈ సమాజంలోనే మనం ఒక మంచిని చేసి ఒక మంచి నడవడికతోటి బతికేటువంటి ఆలోచనలు, ఈ యొక్క విడాకులు అనేటువంటిది మరి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే మీ ఇష్టంతో చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. నచ్చిన తర్వాత మీరే సెలక్షన్ చేసుకొని చేసుకునేటువంటి ఆ పెళ్ళి మరి ఒకసారి జీవితంలో ఒక భర్త, ఒక భార్య అనేటువంటి బంధము, బలమైనటువంటి బంధంలో మరి ఉండి లేక కొన్ని కుటుంబాల్లో గొడవలు తరచుగా వస్తుంటాయి, పోతుంటాయి. మరి వాటికి మరి ఇదైపోయి వెంటనే చిన్న చిన్న విషయాలకు కూడా టెంప్ట్ అయిపోయి ఆవేశానికి లోనై పోలీస్ స్టేషన్లకు వెళ్ళి, కోర్టు దాకా వెళ్ళి మరి డివర్స్ చేసుకొని ఇలా జీవితాలను నాశనం చేసుకోవడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆలోచించండి. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మనసు పెట్టండి. మీకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, కానీ మంచిది కాదు. మనిషి ఏ విధంగా బతుకుతున్నారు మనము ఈ భూమి మీద, మరి మనకి ఎంతవరకు మన లిమిట్స్ ఏంటి అనే దాంట్లో మనం జీవించినట్లయితే ఈ యొక్క జన్మకు సార్థకత ఉంటుంది. కాబట్టి మీకు అందరు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భార్యాభర్తల్లో మీకు వచ్చేటువంటి ఆలోచనలను మొట్టమొదటగా మీ పిల్లలను దృష్టిలో పెట్టుకోండి. మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మీ సొంతంగా ఒంటరిగా జీవించాలనేటువంటి కోరికలు ఉంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీరు ఒంటరిగానే ఉండండి, బాధ లేదు. కానీ కలిసి ఉంటామని నమ్మకం కుదుర్చుకొని మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ లేనిపోని అపోలతో, ఆశలతో జీవితాలను నాశనం చేసుకుంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మర్డర్స్ అవుతున్నాయి. ఇలీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం డబ్బుల కోసం. భర్త కావచ్చు, భార్య కావచ్చు, రోజు టీవీలలో, పేపర్లలో ఏదో ఒక వార్త అక్రమ సంబంధం వల్ల మర్డరు, హత్య, భర్త భార్యను చంపిందని, భార్య భర్తను చంపిందని, భార్య ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసిందని, లేకుంటే భర్త భార్యను తన ప్రియురాలతో కలిసి మర్డర్ చేసిందని. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏంది? ఆలోచించండి. దేనికి చేసుకుంటారు మర్డర్లు? మీకు ఎవరిచ్చిండ్రు హక్కు? మీకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది, దాన్ని ఎవరు కాదంటలే. దట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్, ఎవడొద్దంటలే. దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఈ సమాజంలో ఉన్నాం మనం, అడవులలో ఎక్కడనో లేవు మనం. మానవ సంబంధాలు బలపడ్డాక కుటుంబ వ్యవస్థ మంచి చెడు అనేటిది ఆలోచనతోటి మరి ముందుకెళ్ళాలి. ఈ యొక్క విడాకులు అనేటువంటి ఈ యొక్క ధోరణి ద్వారా చాలామంది పిల్లలు అనాథలు అవుతున్నారు. తండ్రి ఒకవైపు వెళ్ళిపోతున్నాడు, తల్లి ఒకవైపు వెళ్ళిపోతుంది. మరి పిల్లల పరిస్థితి ఏంది? ఇవాళ చూసినట్లయితే ఎంతోమంది అనాథ పిల్లలు. ఒకప్పుడు కొద్ది మంది ఉండేవాళ్ళు అనాథలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా ప్రమాదం చేత చనిపోతే తప్ప వాళ్ళు సచ్చేంత వరకు వాళ్ళ పిల్లల్ని, ముసలోళ్ళు అయ్యేంత వరకు వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు గడిపేటువంటి వ్యవస్థ ఉంది. ఈరోజు బరువు భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? పిల్లలు భారం అనిపిస్తుంది, భర్తకు భార్య భారం అనిపిస్తుండు, భార్యకు భర్త భారం అనిపిస్తుంది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మీకు? దేనివల్ల కలుగుతున్నాయి ఇలాంటి ఆలోచనలు? ఒక్కసారి ఆలోచించండి.
మనం మనుషులమే, మనతో పాటు మనం కూడా కన్నటువంటి మన పిల్లలు, సమాజం, మనం చేసేటువంటి తప్పులను ఈ సమాజం ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విడాకులు అనేటువంటి వాటికి స్వస్తి చెప్పాలి. మీరు ఎన్ని గొడవలు వచ్చినా ఈ జన్మకు అతనే నీ భర్త, ఆమె నీ భార్య, వాళ్ళే నీ పిల్లలు, వాళ్ళకే మీరు తల్లిదండ్రులు, వాళ్ళే మీ పిల్లలు. కాబట్టి ఈ ఒక జన్మకు మనం 200-300 ఏళ్ళు బతికేటువంటి వ్యవస్థ లేదు. ఎవరు ఎప్పుడు చేస్తాడో తెలియనటువంటి పరిస్థితులలో ఏ రోగంతోటో ఏ ప్రమాదంతోటో ఎట్లా పోతామో తెలియనటువంటి జీవితాలను లేనిపోని కక్షలు కార్పణ్యాలకు స్వార్థం కోసము కక్షలు పెంచుకొని ఈర్ష్య పెంచుకొని మానవ సంబంధాలను తెంచుకొని కోర్టు బోనులెక్కి పిల్లల ముందు కొట్లాడుకుంటుంటే, తన్నుకుంటుంటే, ఒకరినొకరు చంపుకుంటుంటే, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టుకుంటుంటే, కోర్టులకు వెళ్ళి విడాకులకు అప్లై చేస్తుంటే మీ పిల్లల ప్రాణం ఎలా గిలగిల కొట్టుకుంటుంది, వాళ్ళ చిన్న మానసికమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీరు మీ పిల్లల కోసం బతకండి, వాళ్ళని బతికించండి, ఈ సమాజాన్ని బతికించండి. థ్యాంక్ యూ.